అందరికీ నమస్కారం. ఈరోజు కథ మనసిచ్చి చూడు పార్ట్ 2 రాసినవారు అంకితా మోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే డీప్ స్లీప్లో ఉన్న గౌతమ్కి సమీర వాయిస్ అస్సలు వినిపించడం లేదు. ఎలాగోలా విడిపించుకొని పైకి లేచి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా సమీర వాళ్ళ చెల్లి సంహిత అక్క అంటూ కౌగిలించుకుంది. సంహి ప్రేమగా తల నిమిరి మీ బావ నిద్రపోతున్నారు, పద పైకి వెళ్దాము. అక్కా చెల్లెలు ఇద్దరూ హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఉమాగారు కబుర్లు కాదు, మీ అక్కను రెడీ చేయాలి రండి అంటూ కిందకు తీసుకొని వెళ్ళారు. కింద సమీర వాళ్ళ అమ్మా నాన్న అందరూ ఉన్నారు. ఇక్కడ మన హీరో గారు పంచకట్టులో చాలా హుందాగా కనిపిస్తున్నారు. సమీరాని చాలా అందంగా రెడీ చేశారు. కేరళ శారీలో సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది. పాల గ్లాస్తో లోపలికి వచ్చిన సమీరాను చూసి మొహం తిప్పుకున్నాడు. పాల గ్లాస్ తీసుకోండి అంటూ గ్లాస్ ముందుకు చాచింది. అవసరం లేదు అన్నట్టు బెడ్ మీదకు వెళ్ళి పడుకున్నాడు. సమీరాకి చాలా బాధ వేసింది. కానీ ఇదే తన తలరాత అని అర్థమైనప్పుడు ఏం చేయలేక గమ్మున నేల మీద చాప వేసుకొని పడుకుంది, కొన్ని పాలు తాగేసి. సమీర గౌతమ్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. తెల్లవారుజామున మెలకువ వచ్చి వాటర్ కోసం నిద్రలేచింది. పాల గ్లాస్ ఖాళీగా ఉండడం గమనించింది. హో, ఈ మనిషి పాలు తీసుకున్నారు అంటే ఈయన మనసులో ఏదో ఒక మూల నేను ఉన్నాను అని అర్థమైంది. నా సంసారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అనుకొని వాటర్ తాగేసి పడుకుంది. అప్పుడు టైం 3 అవుతుంది. కలకంటూ అలాగే నిద్రపోయింది సమీర. ఉదయం 5 గంటలకు నిద్రలేచి పూజ చేసుకొని వంట చేస్తూ ఉంది సమీర. గౌతమ్ అప్పుడే జాగింగ్ వెళ్ళి 7 గంటలకు వచ్చాడు. రావడం అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వంటగదిలో నుంచి సమీర బయటకు వచ్చి అత్తయ్య గారు లేరండి, గుడికి వెళ్ళారు అని చెప్పింది. ఏం సమాధానం చెప్పకుండా ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు. జ్యూస్ తీసుకొని గౌతమ్ గదిలోకి వెళ్ళింది సమీర. జ్యూస్ తీసుకోండి అనింది. కోపంతో ఒక లుక్ ఇచ్చి వద్దు అన్నాడు. పర్లేదు తీసుకోండి, అత్తయ్య గారు మీరు వచ్చాక ఇవ్వమని చెప్పి గుడికి వెళ్ళారు, ఇక్కడ పెడుతున్నాను తీసుకోండి అంటూ పెట్టేసి వెళ్ళిపోయింది. హే, వద్దు అంటున్నా ఏంటిది? సమీర వెళ్ళిపోయింది. మెంటల్ అనుకున్నాడు బ్లష్ అవుతూ. గౌతమ్ ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు వచ్చాడు. ఉమాగారు అప్పటికే ఇంటికి వచ్చేసున్నారు. రా గౌతమ్, టిఫిన్ తిందువు అనింది. ఓకే అమ్మా. గౌతమ్ టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు. ఉమాగారు సమీరాను కూడా కూర్చో సమీరా, నువ్వు కూడా తిను, ఇద్దరూ కలిసి తినండి అనింది. పర్లేదు అత్తయ్య, ఆయన తిన్న తర్వాత తింటాను అనింది. సమీరా ముందు కూర్చో నువ్వు అని కొంచెం గట్టిగా అనింది. ఇద్దరికీ కలిపి ఒక్క ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తున్నారు ఉమాగారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు, ఒకరు ప్రేమగా ఇంకొకరు కోపంగా. ఇద్దరిని దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే ఉమాగారు ఇలా చేస్తున్నారు అని ఇద్దరికీ అర్థమైంది. ఇలా తినడం కాదు, ఒకరికొకరు తినిపించుకోండి అనింది ఉమాగారు. దేవుడా, అమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. పర్లేదురా, అది నీ ఆఫీస్, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. తప్పదా అమ్మా? తప్పదు నాన్న అంటూ చూసింది. సరే అనుకొని సమీరాకి తినిపించడానికి టిఫిన్ తీసుకున్నాడు. కొంచెం కంగారు పడుతూనే తన కళ్ళల్లోకి చూశాడు. ఎంతో ఆశగా ఆ కళ్ళు తననే చూడడం కొత్తగా అనిపించింది గౌతమ్కి. తిను అని పెట్టాడు. భర్త ప్రేమగా ఒక్క ముద్ద పెట్టినా అది ఎంత సంతోషాన్ని ఇస్తుందో మాటల్లో చెప్పడం చాలా కష్టం. గౌతమ్ అలా తినిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది తనకి. ఇప్పుడు సమీర వంతు. గౌతమ్కి ఒక ముద్ద పెట్టగానే ముందు కోపంగా చూసినా తర్వాత ఏదో తెలియని ఫీలింగ్ తనలో కలిగింది. అలా కొడుకు కోడలు చూడడం చూసి చాలా సంతోషం వేసింది ఉమాగారికి. అమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళి నాన్నగారిని చూసుకొని ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాను. ఓకే నాన్న, నీ భార్యకు కూడా చెప్పి వెళ్ళరా. ఓకే బాయ్ అని చెప్పి సమీరాను సైడ్లోకి ఇచ్చి చూస్తూ వెళ్ళాడు. ఇక్కడ ప్రతాప్ వర్మ గారు ఆ హాస్పిటల్ వాతావరణం సెట్ అవ్వక త్వరగా డిశ్చార్జ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. గౌతమ్ రావడం గమనించి కొంచెం బాగలేదు అన్నట్టు పడుకొని ఉన్నారు. నాన్న ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదురా, ఇప్పుడు కొంచెం బాగుంది, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోదాము. ఎందుకు నాన్న అప్పుడే? ఇంకో 2 రోజులు ఉండి తర్వాత చూద్దాం నాన్న. వద్దు గౌతమ్, ఇక్కడ ఉంటే ఇంకా బాగా లేకుండా వచ్చేలా ఉంది, ఇంట్లోనే మేలు. అలాగే నాన్న, సాయంత్రం ఆఫీస్ నుంచి నేరుగా ఇలానే వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాను. మీరు జాగ్రత్త. బాయ్ నాన్న, ఆఫీస్కి టైం అవుతుంది. ఓకే గౌతమ్, జాగ్రత్త, బాయ్. రే, ఏంట్రా అప్పుడే ఆఫీస్కి వచ్చావు? నిన్ననే కదరా పెళ్లి జరిగింది అని ప్రేమగా చూశాడు గౌతమ్ బెస్ట్ ఫ్రెండ్ జగదీష్. అయితే ఏం చేయాలరా, ఇంట్లోనే ఉండి పూజ చేయాలా?
ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని తెలుసు కదా, మళ్ళీ ఎందుకురా పదే పదే అందరూ అడుగుతారు. అలా అంటావేంట్రా? ఇష్టం లేకపోవడానికి ఆ పెళ్ళి ఏమి పెద్దలు కుదిర్చిన వివాహం కాదు కదా. నువ్వే ఏరుకోరి మరీ తనని చేసుకున్నావు. ఎందుకు ఇలా బాధ పెట్టడానికా? అంత ఇష్టం లేని వాడివి అంత బలవంతంగా తనని చేసుకోవాల్సిన అవసరం ఏంట్రా నీకు అని కోపంగా అడిగాడు జగదీష్. జగదీష్, ఊరికి నన్ను విసిగించకురా, అసలే చాలా చిరాగ్గా ఉంది. ఉంటుందిరా, ఎందుకు ఉండదు? పాపం రా తను. అందరినీ కాదు అనుకొని మీ ఇంట్లోకి వచ్చిన ఆడపిల్లని అలా బాధ పెట్టడం ఏమైనా బాగుందా? కనీసం భార్యగా కాకపోయినా తనని ఒక స్నేహితురాలిగా అయినా చూడడం నేర్చుకోరా ముందు. సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్. పద, చాలా పని ఉంది. నువ్వు ఎప్పటికీ మారవురా స్వామి. సరే సరే రా ముందు నువ్వు. సాయంత్రం హాస్పిటల్కి నువ్వు కూడా రారా, నాన్నను తీసుకొని ఇంటికి వెళ్ళాలి. మనసులో పోరా వెదవా, నేను అంకుల్ కలిసి ఇంత ప్లాన్ చేస్తే నీలో ఏ మార్పు కనిపించడం లేదు. కట్టుకున్న భార్య మీద కొంచెం కూడా ప్రేమ లేదు. నీ ఇష్ట ప్రకారం చేసుకొని మళ్ళీ ఇప్పుడు మా చెల్లిని నీ కోపానికి బలి చేస్తున్నావు. ఏమైందిరా, వినిపించడం లేదా? చెప్పురా ఏంటి అంటే నేను చెప్పింది. ఓకే ఓకే వస్తాను, వరీ అవ్వకు స్వామి. ఈరోజు ఆఫీస్లో వర్క్ ఏమున్నా నువ్వే దగ్గర ఉండి చూసుకో జగదీష్. నాకు మూడేం బాగలేదు, నా క్యాబిన్లోకి ఎవ్వరూ రాకూడదు అని చెప్పురా. ఓకే రా, నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడుకు, అంకుల్కి ఏం కాదు. ఓకే, వెళ్ళి ఏదైనా వర్క్ ఉంటే చూసుకోరా, నన్ను ఒంటరిగా ఉండనివ్వు. అలాగే, బాయ్. అలా సీట్లో తలవాల్చిన గౌతమ్కి ఫోన్కి గంట తర్వాత ఒక కాల్ వచ్చింది. తెలియని నెంబర్ నుండి కాల్ రావడం వల్ల లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ అరగంట తర్వాత అదే నెంబర్ నుంచి కాల్ రావడం గమనించి ఎవరో అని లిఫ్ట్ చేశాడు. హలో, ఎవరు? అవతల మాట్లాడకపోయేసరికి ఎవరండి అన్నాడు చాలా కోపంగా. నేను సమీరా. సమీరా, చెప్పు ఏంటి, ఎందుకు కాల్ చేశావు? అది అది ఇలా లేట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు. మీరు ఇంటికి రండి, నేను కొంచెం బయటకు వెళ్ళాలి, కొన్ని వస్తువులు కొనుక్కోవాలి. ఏంటి నాటకాలా? నేను ఆఫీస్లో ఉంటే ఇప్పుడు నీకోసం రావాలా? వస్తే ఏమవుతుంది, రాకూడదా? చూడు, అవన్నీ జరగని పనులు. ఊరికే నా మీద ఆశలు పెట్టుకోవద్దు. నీకు ఏం కావాలి అన్నా కొనుక్కో, నా కార్డ్స్ ఇస్తాను. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు. ఇంకోసారి ఫోన్ చేయకు. నా దగ్గర డబ్బులు లేక మీకు కాల్ చేశాను అనుకుంటున్నారా అండి? నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే విషయం మీకు గుర్తులేదనుకుంటా. మీ వల్లే నా లైఫ్ ఇలా అయింది. మీకు ప్రేమించడం ఒక్కటే రాదనుకున్నాను, కానీ కనీసం ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోవడం కూడా రాదు అని ఇప్పుడే అర్థమైంది. ఇవన్నీ అనవసరం, ఉంటాను. ఒక్క నిమిషం, నేను బయటకు వెళ్తున్నాను, లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రండి, బాయ్. అబ్బా, నీకేమైనా పిచ్చా? నాకు ఇష్టం లేదు అంటే మళ్ళీ మళ్ళీ ఏంటిదంతా? వెంటనే గౌతమ్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. మీకు ఇష్టం లేకుండా నేను మీ జీవితంలోకి రావాలి అనుకోవడం లేదు, కానీ నా బాధ అంతా ఒక్కటే. నా జీవితం ఎందుకు ఇలా నాశనం చేశారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను అని ఇలా చేశారు? మెసేజ్ చూసి కూడా చూడనట్లు కామ్గా అలాగే తలవాల్చుకున్నాడు గౌతమ్. అమ్మ సమీరా, వాడికి లంచ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళు. నెమ్మదిగా వాడిని నీ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయి తల్లి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన మనసులో నేను లేను కదా అత్తయ్య, ఉపయోగం ఏముంది చెప్పండి? అలా అంటే ఎలా తల్లి? మన ప్రయత్నం ఏదో మనం చేయాలి కదా. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా నా మీద కోపం చూపిస్తారు. నువ్వు వెళ్ళు సమీరా, నేను చూసుకుంటాను. అలాగే అత్తయ్య. సమీర లంచ్ ప్రిపేర్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళింది. ఎదురుగా జగదీష్ ఎదురు వచ్చి బాగున్నావా సమీరా అని అడిగాడు. బాగున్నానన్నయ్య, నేను ఎలా ఉన్నానో మీకు తెలుస్తూనే ఉంది కదా. ఓకే సమీరా, ఏం కాదు, అన్నీ క్లియర్ అవుతాయి. వాడికి లంచ్ తెచ్చావా? ఆయనకే కాదు అన్నయ్య, మీకు కూడా తెచ్చాను. పదండి అన్నయ్య. ముందు నువ్వు క్యాబిన్లోకి వెళ్ళు, నేను 2 నిమిషాలలో వస్తాను. అలాగే అన్నయ్య. ఆఫీస్ డోర్ నాక్ చేసింది. కమిన్ అన్నాడు మన హీరో. సమీరా బ్లూ కలర్ శారీలో కుందనపు బొమ్మలాగా ఉంది. సమీరాను చూసి సూపర్ అనుకున్నాడు. మళ్ళీ కోపంగా, నువ్వేంటిక్కడా? మీకోసం లంచ్ తీసుకొని వచ్చానండి. ఎవరు చెప్పారు? నేను నిన్ను అడిగానా లంచ్ కావాలని? ఏదో ఒక కారణంతో నాకు దగ్గర కావాలని చూడకు. లంచ్ మీకోసం తెస్తే ఇన్ని మాటలా? నువ్వు తేవాల్సిన అవసరం లేదు అంటున్నాను, అర్థమవుతుందా? అప్పుడే జగదీష్ లోపలికి రావడం గమనించి కామ్గా ఉన్నాడు. రే మామా, మా చెల్లి వంట అద్భుతంగా చేస్తుంది అని చెప్పారు, ఒక పట్టు పడదాము. నాకు వద్దు, నువ్వు తిను. ఓవర్ యాక్షన్ చేయకు రారా. నువ్వు తింటేనే నేను తింటాను, లేకపోతే లేదు. పో, అసలే నాకు చాలా ఆకలిగా ఉంది. జగదీష్ బాధ చూడలేక సరే అన్నాడు. ఇద్దరికీ వడ్డిస్తుంది, నువ్వు కూర్చో సమీరా అన్నాడు జగదీష్. పర్లేదన్నయ్య, మీరు తినండి, నేను మళ్ళీ తింటాను.
సరే నీ ఇష్టం సమీరా. సమీరా సూపర్గా ఉన్నాయి అన్ని కూరలు. ఏరా అంతే కదా? అంతే అంతే అన్నాడు కోపంగా. గౌతమ్ కోపాన్ని గ్రహించిన సమీరా చాలా భయపడుతూ ఉంది. లంచ్ ఫినిష్ చేశారు ఇద్దరు. ఇక్కడ ఉమాగారు సమీరా తీసుకొని వెళ్ళిన కార్ని మళ్ళీ ఇంటికి రప్పించారు. వాళ్ళు ఇద్దరూ కలిసి రావాలని ప్లాన్తో. సరే నేను వెళ్ళొస్తానండి. యాంగ్రీ మ్యాన్ ఒక లుక్ చూశాడు. సరే అన్నయ్య నేను ఉంటాను, మరి బాయ్. బాయ్ సమీరా, జాగ్రత్త. బయట వచ్చి చూస్తే కార్ లేదు. అయ్యో దేవుడా, ఏమైంది కార్ అనుకొని కంగారు పడుతూ వాళ్ళ అత్తయ్యకి కాల్ చేసింది. అత్తయ్య మన కార్ ఇక్కడ లేదు అని చెప్పింది. నువ్వేం కంగారు పడకు, అది అవసరం ఉండి ఇంటి దగ్గరకు వచ్చింది. నువ్వు మీ ఆయనతో కలిసి వచ్చే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అబ్బా ఇప్పుడు ఎలా అనుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంది. మళ్ళీ వెనక్కి వస్తున్న సమీరాను దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడిగాడు జగదీష్. జరిగింది చెప్పింది. సరే ఉండురా, వాడిని పంపిస్తాను లోపలికి వెళ్ళి. అలాగే అన్నయ్య. రేయ్, సమీరాకి కార్ లేదంట, ఆంటీ తీసుకొని వెళ్ళారు. నువ్వు వెళ్ళి తనని ఇంటి దగ్గర వదిలిపెట్టిరా. ఏంటిరా అన్ని కార్లు ఉండి కొత్తగా? అన్నీ ఉన్నాయి కానీ అవసరానికి ఇప్పుడు లేవుగా. ముందు నువ్వు వెళ్ళు, తను ఒక్కటే ఉంది బయట. ఇప్పుడు నాకు ఓపిక లేదు, నువ్వు వెళ్ళి వదిలిపెట్టరా అన్నాడు. నీకేమైనా పిచ్చారా? ముందు నువ్వు పైకిలే అని లేపి పంపించాడు. గౌతమ్ రాడు అనుకుంది కానీ రావడం చూసి షాక్ అయింది. కార్ తీసుకొని వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. కార్ ఎక్కి కూర్చుంది. స్పీడ్గా వెళ్తున్న కార్ను కొంచెం స్లో చేసి ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర స్టాప్ చేశాడు. చుట్టూ చూసింది. గౌతమ్ బయటకు దిగి డోర్ ఓపెన్ చేశాడు. దిగు అన్నట్టు. ఎందుకు ఇక్కడ? మొన్న ఏవో తీసుకోవాలి అన్నావు కదా, వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి కార్డ్ చేతిలో పెట్టి పిన్ నెంబర్ చెప్పాడు. ఇప్పుడేం వద్దు అంది తను. 30 నిమిషాల్లో రా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి కార్లో కూర్చున్నాడు. నాతో మాట్లాడకపోయినా నేనేమడిగినా బాగానే గుర్తుపెట్టుకుంటారు అనుకొని షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి కార్లో కూర్చుంది. కార్డ్ తీసుకోండి అంది. వద్దు, నీ దగ్గరే పెట్టుకో, ఏం అవసరం ఉన్నా వాడుకో, నన్ను ఇబ్బంది పెట్టకుండా. పర్లేదు తీసుకోండి అంది. ఒక్క యాంగ్రీ లుక్కి కామ్ అయిపోయింది. నాతో మాట్లాడడానికి మీ బాధ ఏంటో నాకు అర్థం కావడం లేదు, కానీ మీరంటే మాత్రం నాకు చాలా ప్రేమ ఉంది. నా ప్రేమతోనే నేను మిమ్మల్ని మార్చుకోవాలి అనుకొని అలాగే విండో మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది. సడన్ బ్రేక్ వేయడం వల్ల ఉలిక్కిపడి లేచి చూసింది. ఇల్లు వచ్చింది అని అర్థమయ్యి పక్కన చూసింది. గౌతమ్ కోపంగా చూస్తూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.